DTV న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలోని గోల్డెన్ గార్డెన్ లో ఆర్యవేశ మహాసభ జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ ప్రమాణ స్వీకారం అధ్యక్షున వంగవీటి అశోక్ వివరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అతిపెద్ద సంస్థ అయిన ఆర్యవేశ మహాసభ 120 సంవత్సరాల చరిత్ర కలిగింది. 2 లక్షల సభ్యత్వం కలిగి ఉంది. నూతనంగా వరంగల్ జిల్లా మహాసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు, కోశాధికారి గది శ్రీనివాస్ గుప్తా, జిల్లాలతో పాటుగా 250 మందిని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే వరంగల్ జిల్లా ముందుండి పనిచేస్తుందని, అనేక సేవా కార్యక్రమాలకు నిలయంగా ఉన్ని మేము భవిష్యత్తులో చేపడతామని, ఆర్యవేశగా అండగా ఉంటామని, సభ్యత్వ పునరుద్ధరణ చేస్తామని, మండల కమిటీలు, అన్ని జిల్లాల కమిటీలు ఎప్పటికప్పుడు పనిలో పెడుతూ రాష్ట్రంలోని జిల్లాను టాప్ గా నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నాయకులు, అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సుమారు 2500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహాసభ కోరుతున్నాం. యువజన సంఘాల ప్రమాణ స్వీకారోత్సవం PSCలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీసీ ముగ్గురు కూడా స్టేజ్ పైన కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ ముగ్గురు పైన కూర్చోండి. ఇప్పుడు యువజన సంఘాల PSC రెడీగా ఉండండి. వాళ్ళ PSCలు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన మిత్రుడు దుబ్బా శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో దాదాపుగా 36 జిల్లాలు ఉన్నాయి. 36 జిల్లాల్లో కూడా ఎన్నికలు నిర్వహించి మరి అవసరం అనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా కూడా ఎన్నికైనటువంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి. మరి అన్ని కూడా దాదాపుగా 28 జిల్లాల్లో ఈరోజు ఎన్నికలు అయిపోయాయి. మరి ఇంకా 7 జిల్లాలు మాత్రమే మిగిలిన్నాయి. మరి ఈ రోజున మరి ఏదైతే ఆర్యవైశ్య మహాసభకు దాదాపుగా 1,60,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఏదైనా ఉందంటే రాష్ట్ర ఆర్యవైశ్య. ఎందుకంటే 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్యవైశ్య మహాసభకు ఎంతోమంది రాజకీయాల్లో అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. మరి పెద్దలు, పూజలు, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గవర్నర్గా చేసినటువంటి కొనిజేటి రోసయ్య గారు కూడా 2 టర్మ్లు మరి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేయడం జరిగింది. ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి సంఘానికి మరి ఏ కుల సంఘానికి లేనటువంటి పక్కడబందిగా బైలాస్ ఉంది. మరి మండల స్థాయి నుంచి జిల్లాలు, పట్టణ సంఘాలు, రాష్ట్ర స్థాయిలో కూడా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో కొన్ని సంఘాలు మరి పదవుల గురించి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ సంఘంలో సభ్యుల సంఖ్య మరి 1000 లోపే ఉంటుంది, 100 లోపే ఉంటుంది, 1000 లోపే ఉంటుంది. కానీ అవసరం అంటే పదవుల గురించి మాత్రం కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆర్యవైశ్య మహాసభకు ఏ సంఘం కూడా ఈరోజు పోటీ కాదు, ఎక్కడ కూడా పోటీ చేయలేరు ఎవరు కూడా. 1,60,000 సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ అంటే దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ మరి ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి పేరుంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మరి నిజాం ఆర్యవైశ్య మహాసభగా, అదే కాకుండా మళ్ళీ హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభగా, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభగా, ఇప్పుడు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభగా పేరుతో నడుస్తూ ఉంది. మరి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అక్కడ నడుస్తూ ఉంది. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క ఆర్యవైశ్య సంఘ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మరి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంతో తోడ్పాటు ఇవ్వడానికి ఆర్యవైశ్య మహాసభ కృషి చేస్తూ ఉంది. మరి రీసెంట్గా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, అమరజీవి పొట్టి శ్రీరాములు మరొక ఆర్యవైశ్యుడు. మరి ఆర్యవైశ్యుడు అయినప్పటికీ కూడా వైశ్యుల గురించే కాకుండా వైశ్యేతరుల గురించి కూడా ఎంతో చేశారు. మరి వారి చరిత్ర చెప్తే ఇక రోజు కూడా సరిపోదు. మరి వారు తెలుగు విశ్వవిద్యాలయం పేరు తీసి మధ్యకాలంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం జరుగుతుందని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మీతోటి, మీ ద్వారా. ఎందుకంటే వారు ఇప్పటికైనా మరోసారి పునరాలోచించి నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుల వారు, అదేవిధంగా ప్రజా సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా యువజన సంఘం,
రాష్ట్రంలో ఉండబడే ఆఫీస్ బేరర్స్ మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం మాకు సంతోషదాయకం. ఈరోజు వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సుమారు 13 విభాగాలకు సంబంధించి 250 మందితోటి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈరోజు వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్ర ఈరోజు వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ. అట్లాంటి పోరాటాల గడ్డ మీద ఈరోజు మహిళా మనులకు ఈరోజు సుమారు 60 మందితోటి కమిటీ ఏర్పాటు చేయడం అంటే మామూలు అంశం కాదు కనుక వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అనేక పోరాటాలలో అనేక సమస్యలతో కానీ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున మహిళలు మొత్తం ఇక్కడ పాల్గొన్నారు. అదేవిధంగా యూత్, అదేవిధంగా సేవాదాలు కూడా అన్ని పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమాలు చరిత్ర కూడా జరిగింది. అట్లాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవేశ్లు అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు నన్ను యునానిమస్ గా చేయడమే కాకుండా రాష్ట్ర నాయకత్వం పూర్తి సహాయశాఖలు అందించి ఈరోజు జిల్లాలో ఉండబడే నాయకత్వం కూడా పూర్తి సహాయశాఖలు అందించి ఈరోజు విభాగాన్ని చేయడం, ఈరోజు 250 మందితోటి మనం కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవేశ్లు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఉండబడే నాయకత్వం కూడా తప్పకుండా మాకు పూర్తి సహాయశాఖలు అందిస్తూ ఉన్నది. అదేవిధంగా అందించాలని చెప్పి కూడా కోరుతూ రేపు రాబో కాలంలో వరంగల్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు కృషి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సభ్యత్వ రీత్యా చూసుకున్నా, కమిటీల రీత్యా చూసుకున్నా, కమిటీల ఫంక్షనింగ్ రీత్యా చూసుకున్నా, అన్ని విభాగాల పనిచేసే రీత్యా చూసుకున్నా కూడా మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పడం కూడా రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్థాయిలో మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకత్వానికి కింద ఆర్యవేశ్లు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.